ఈరోజు జనసేన పార్టీ మరి లెటర్ హెడ్ మీద ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదేంటి అంటే పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని. అంటే ఇన్నాళ్ళు మంచి రోజులు లేవా అంటే ఇక్కడ అందరికీ రెండు రకాల అనుమానాలు రావచ్చు. ఒకటేంటి, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల నిధులన్నీ దారి మళ్లించారు కాబట్టి పంచాయతీల్లో నిధులు లేవు కాబట్టి అభివృద్ధి పనులు ఏం జరగలేదు. ఇప్పుడు ఏమైనా నిధులను విడుదల చేశారా అనేటువంటి అనుమానాలు కలగవచ్చు. కొత్తగా పంచాయతీలకు నిధులు ఇచ్చారా అనేటువంటిది. ఇక రెండోది ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా మంచి రోజులు రావటం ఏంది, అసలు ఏమైంది అనేది. సో మ్యాటర్ ఏంటంటే ఇక నుంచి సర్పంచులు హాయిగా ఆగస్టు 15కి జనవరి 26కి జెండా ఎగరేయొచ్చు అని. మరి ఇన్నాళ్ళు వాళ్ళు ఎగరేయలేదా అంటే ఇన్నాళ్ళు వాళ్ళే ఎగరేసింది. గ్రామాల్లో సర్పంచ్లే జెండా ఎగరేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. మరి ఇన్నాళ్ళు బాధపడతా ఎగరేసారా అంటే ఆనందంగానే ఎగరేశారు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి కొంత నిధులు కేటాయించబడతాయి. సో ఇక్కడ ఏంటంటే పంచాయతీల్లో జెండా వందనం చేసే కార్యక్రమానికి చిన్న పంచాయతీకి అయితే 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకి అయితే 250 నుంచి 300 లేకపోతే 340 రూపాయలు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క. ఇది 34 ఏళ్ల క్రితం నిర్ణయించినటువంటి అమౌంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అమలవుతుంది. సో దీన్నే ఇటీవల పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు పంచాయతీల సర్పంచులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారంట. సో సహజంగా ఏం జరుగుతుంది, ఒక గ్రామ పంచాయతీలో జెండా వందనం చేశారంటే ఆ కార్యక్రమం దగ్గరికి వచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శులు, సెక్రటరీలు వీళ్ళందరికీ స్వీట్లో చాక్లెట్లో పంచిపెట్టడం. జనరల్గా పల్లెటూరు కాబట్టి ఆగస్ట్ 15th రోజు హాలిడే ఉంటుంది కాబట్టి స్కూల్లో 8:30-9కే జెండా వందనం అయిపోయింది కాబట్టి కొంతమంది పిల్లలు అది కూడా ఎగ్గొడతారనుకోండి. ఇక ఈ పంచాయతీ ఆఫీసుల దగ్గరకు ఆడుకుంటానికి వస్తుంటారు. సో పిల్లలకు కూడా ఏదో చాక్లెట్లో, బిస్కెట్లో, స్వీట్లో అయ్యి ఒకటి ఇవ్వాలి కదా. సో ఇట్లాంటి వరుస ఇలా పంచటానికి కూడా సరిపోవా డబ్బులు. 100 రూపాయలు దేనికి సరిపోతాయండి? ఆ జెండా కర్రకి కట్టేటువంటి కలర్ పేపర్లకు కూడా చాలు ఆ 100 రూపాయలు. ఏం చేస్తారు? కనీసం లాగే తాడుకు కూడా సరిపోవు. సో అది పరిస్థితి. సో వీటన్నిటికీ అదనంగా సర్పంచే జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇంకాస్త ఘనంగా చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఇంకాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇవే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో దీని మీద చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే అధికారులతోటి సమీక్షించి అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకున్న తర్వాత నిజంగానే నిధులు చాలా తక్కువగా 34 ఏళ్ల క్రితం సవరించిన నిధులనే ఇస్తున్నారు అని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి నుంచి ఆగస్టు 15, జనవరి 26 అంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఈ రెండింటికి కూడా పంచాయతీలలో జెండా వందనం చేసే కార్యక్రమానికి చిన్న పంచాయతీలకైతే 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలు అయితే 25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక నుంచి ఘనంగా వేడుకలు నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించారనుకోవాలి.